9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు రాత్రి నిమజ్జనానికి తరలినున్నారు. అట్టహాసంగా శోభయాత్ర కామారెడ్డిలో 2 రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే కామారెడ్డి మండపం టేక్రియల్ చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాటు చేసింది. పురపాలక, పోలీసులు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నేటి రాత్రి వినాయక నిమజ్జన శోభయాత్ర దర్శనాల ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్ల రోడ్డు, ఇందిరా చౌక, పెద్ద బజార్, మాన రోడ్డు మీదుగా శోభయాత్ర సాగనుంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథులకి స్వాగతం పలకనున్నారు. నేడు కామారెడ్డి పట్టణంలో గత 9 రోజుల నుండి జరిగినటువంటి వినాయక ఉత్సవాల నిమజ్జన ఊరేగింపు అనేది ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజు ఈవినింగ్ 5-6 గంటల సమయంలో ఈ నిమజ్జన శోభాయాత్ర కామారెడ్డి సిరిసిల్ల రోడ్ లో ఉన్నటువంటి ధర్మశాల వద్ద ప్రారంభం. దీనికి సంబంధించి పట్టణంలో పోలీస్ తరపున రకాల ఏర్పాట్లు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా మనం విధించడం జరిగింది. నిజాం సాగర్ ఎక్స్ రోడ్ నుంచి లోపలికి స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్ వైపు వాహనాలు అనుమతించబడవు. అదేవిధంగా సిరిసిల్ల బ్రిడ్జ్ వద్ద మాచరెడ్డి నుంచి వచ్చే వాహనాలను NH44 వైపు మళ్లించడం. అదేవిధంగా రామారెడ్డి గరుగుల నుంచి వచ్చే వాహనాలు జిల్లా పోలీస్ కార్యాలయం టర్నింగ్ వద్ద నుంచి అశోక్ నగర్ మీదుగా కొత్త బస్ స్టాండ్ వైపు మళ్లించబడుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొత్త బస్ స్టాండ్ నుంచి మాత్రమే ఆర్టీసీ బస్సులను టువర్డ్స్